నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శరవేగంగా అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లు విభిన్న మార్గాల్లో లక్షల మందికి పైగా ఆహ్వానాలు 17,000 మంది పోలీసులతో భద్రత విద్యాశాఖలో చీడ పురుగులపై ఏపీ సర్కార్ కొరడా 2 డీఈఓలపై సస్పెన్షన్ వేటు డిటెన్షన్ విధానం వద్దని కేంద్రానికి లేఖ పౌర సరఫరాలో అక్రమాల నిరోధానికి టాస్క్ ఫోర్స్ తెలంగాణ మంత్రి ఈటెల వెల్లడి సన్న బియ్యంపై రాజీ లేదని స్పష్టీకరణ దాద్రి ముంబై ఘటనలపై తీవ్రంగా స్పందించిన ప్రధాని కేంద్రానికేం సంబంధమని ప్రశ్న విపక్షాలది కుహనా లౌకికవాదమని ధ్వజం సామాన్యుడికి మరోసారి ధరాఘాతం ఆకాశాన్నంటిన పప్పు ధాన్యాల ధరలు కిలో 190 రూపాయలకు చేరిన కందిపప్పు నియంత్రణ చర్యల్లో కేంద్రం ధరల స్థిరీకరణ నిధి వాడుకోవాలని నిర్ణయం కందిపప్పు నిల్వలు సేకరించుకోవాలని రాష్ట్రాలకు సూచన కేంద్ర రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లు ఒక్కొక్కటిగా కొలికి వస్తున్నాయి. ఓవైపు శరవేగంగా వేదికను నిర్మిస్తున్న అధికార యంత్రాంగం ఆహ్వానాలను అదే స్థాయిలో పంపుతోంది. వ్యక్తిగతంగా పోస్టు ద్వారా కొన్నింటిని, ఈమెయిళ్లు, ఫోన్ల ద్వారా మరికొన్ని శుభలేఖలు పంపుతున్నారు. సుమారు 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం నిఘా కెమెరాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ శతాబ్దపు రాజధానిగా చరిత్రకెక్కనున్న అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లలో ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. ఓవైపు ఉద్దండరాయునిపాలెంలో భారీ వేదిక సిద్ధమవుతుండగా అతిథి పిలుపుల ప్రక్రియ ఊపందుకుంది. కనీ విని ఎరుగని స్థాయిలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, స్థానిక స్థాయిల్లో కేటగిరీల వారీగా ఆహ్వానాలు వెళుతున్నాయి. ఆహ్వాన పత్రాలతో పాటు ఈమెయిళ్లు, ఫోన్ల ద్వారానూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కబురంపుతున్న సర్కార్ ఇందుకోసం విజయవాడలో ఓ కంట్రోల్ రూమ్నే ఏర్పాటు చేసింది. శంకుస్థాపన ఆహ్వాన కమిటీకి నేతృత్వం వహిస్తున్న కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఆధ్వర్యంలోని బృందం 24 గంటలు ఆహ్వానాలు పంపి తిరిగి అతిథుల నుంచి రాక సంబంధిత సమాచారాన్ని సేకరిస్తూ ప్రత్యుత్తరాలను కూడా పంపుతోంది. విదేశీ ప్రతినిధులు, రాయబారులు, ఫార్చ్యూన్ 500 కంపెనీల అధిపతులు, మన దేశానికి చెందిన అగ్రస్థానంలో ఉన్న 50 కంపెనీలకు చెందిన అధిపతులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపుతున్నారు. ఇప్పటికే 20,000 ఈమెయిళ్లు వెళ్లగా రాష్ట్రంలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచుల స్థాయిల్లోని స్థానిక ప్రజాప్రతినిధులకు దాదాపు శుభలేఖలు పంపారు. భూములిచ్చిన రైతులకు స్వయంగా సీఎం చంద్రబాబు రాసిన లేఖతో పాటు చీర, ధోతితో కూడిన ఆహ్వాన పత్రాన్ని పంపుతున్నారు. సుమారు 1000 మంది ప్రవాసులకు ఆహ్వాన పత్రాలు వెళ్లినట్లు అధికార యంత్రాంగం చెబుతోంది. శంకుస్థాపనకు వచ్చే అతిథుల సమాచారానికి అనుగుణంగా బస, ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నామని ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు బాబు తెలిపారు. ఇన్విటేషన్ కార్డు పంపించడంతో పాటు వాళ్ళకు ఫోన్స్ కూడా చేస్తున్నారు. 10 మందితో ఫుల్ టైం కాల్ సెంటర్ కూడా ఇంటర్నేషనల్ లైన్స్తో పెట్టడం జరిగింది. ప్రజలతో కలిపి దాదాపు 2 లక్షల దాకా రావచ్చు. కామన్ ఇది వస్తే వాళ్ళకు పాసెస్ అవసరం లేదు, వాళ్ళు నేరుగా వచ్చి సెక్యూరిటీ చెకప్ చేసి లోపల రావచ్చు. రాజధాని పండుగకు భద్రతా పరంగానూ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని స్థాయిల్లోని పోలీసులు పహారా ఉంటారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు చెప్పారు. కోఆర్డినేషన్ చేసుకుంటూ నైబరింగ్ స్టేట్స్ కూడా ఇస్తా అంటే వాళ్ళని కూడా అడుగుతున్నాము. వస్తే ఫోర్స్ కూడా తీసుకొని పక్క బందోబస్తు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళు ఎక్కడైతే కూర్చుంటారో దాని దగ్గరలోనే, వీలైన దగ్గరలోనే పార్కింగ్ ఏరియా పెట్టడానికి ప్రయత్నించాము. ఎందుకంటే వాళ్ళకు అతి తక్కువ ఇబ్బంది కలిగేలాగా పార్కింగ్ ఏరియాస్ ఏర్పాటు చేయడం జరిగింది. నిఘా కెమెరాలు కూడా ఆ ఏరియా అంతా పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ వర్క్ కూడా మొదలైంది. మెయిన్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ప్రధాని సహా ప్రముఖులు శంకుస్థాపనకు రానున్నందున ఢిల్లీ నుంచి వచ్చే ప్రత్యేక భద్రతా బలగాలు ఇవాళ వేదికను పరిశీలిస్తాయని, వారితోనూ సమన్వయం చేసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. రాజధాని శంకుస్థాపన ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ భూములిచ్చిన రైతులకు తిరిగి స్థలాలు కేటాయించే ప్రక్రియ దిశగా మరో అడుగు పడింది. రాజధాని ప్రాంతంలోని భూస్థితిగతులు, ఎత్తుపల్లాలు, నీటి ప్రవాహ దిశలు సహా అనేక అంశాల చిత్రీకరణకు అత్యాధునిక డ్రోన్ సర్వే మొదలైంది. సింగపూర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం మంత్రులు నారాయణ, పుల్లారావు సమక్షంలో తుళ్లూరు మండలం రాయపూడి నుంచి పని ప్రారంభించింది. ఏరియల్ ఫోటో గిమిట్రీ పేరుతో పిలిచే ఈ డ్రోన్లతో ఇంత ఎక్కువ విస్తీర్ణంలో సర్వే చేయించడం బహుశా ఇదే మొదటిసారని సింగపూర్ బృందం తెలిపింది. ఈ విధానంలో కాంటూర్లను ఖచ్చితంగా నిర్ణయించవచ్చని మంత్రులు తెలిపారు. 217 చదరపు కిలోమీటర్ల ఏరియాని 12 వర్కింగ్ డేస్లో రోజుకి 25 చదరపు కిలోమీటర్ చేసేట్టుగా చేశారు. దీనివల్ల ఏంటంటే జియో కోఆర్డినేటర్స్ అయినటువంటి మన డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్ వాటిని బేస్ చేసుకుని
టోటల్ ఫోటోగ్రఫీ టోటల్ వస్తుంది. ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. దాంతో ఈ యొక్క ఏరియాని యాక్చువల్గా సూపర్ ఇంపోజ్ చేసుకొని లేఅవుట్ వేయటం, రోడ్లను డిసైడ్ చేయటం, వర్షాల వల్ల కానీ ఎటువంటి ఆకటంకం లేకుంటే December 31కి ఈ రైతులకి ఏదైతే భూమి ప్లాట్ రూపంలో తిరిగిస్తా ఉన్నామో అది తిరిగిస్తామనే దానికి ఇటువంటి టెక్నాలజీ ఉపయోగించి సర్వే చేయటమే నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో చీడ పురుగులపై ప్రభుత్వం కొరడా జులిపించింది. 2 జిల్లా విద్యాశాఖ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై కర్నూలు డీఈఓ సుప్రకాష్, బదిలీల నిర్వహణలో బాధ్యతారాహిత్యంపై కృష్ణా జిల్లా విద్యాధికారి నాగేశ్వరరావులను సస్పెండ్ చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులతో దృశ్య శ్రవణ సమీక్ష నిర్వహించిన ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, బదిలీల కోసం ఉపాధ్యాయులెవరైనా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డిటెన్షన్ విధానం వద్దని కేంద్రానికి లేఖ రాశామన్న గవర్నర్ గంటా, డీఎస్సీ నియామకాలపై 2 వారాల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. డిటెన్షన్ సిస్టమ్ లేకుండా బట్ అట్ ద సేమ్ టైం 8th 9th కొంత వెయిటేజ్ 10th ఇచ్చేటట్టుగా ఉంటే బాగుంటుంది దాని మీద ప్రభుత్వం నిర్ణయం తెలియజేయబోతా ఉంది కేంద్రానికి. ఈ రేషలేషన్ కంప్లీట్ అయింది. ఈలోపు కౌన్సిలింగ్ కూడా పూర్తవుతుంది. ఈ పూర్తయ్యేలోపు ఈ ట్రిబ్యునల్ డిస్ప్యూట్స్ కూడా క్లియర్ చేసుకుంటే వాళ్ళకు కూడా మొత్తం డిఎస్సి అపాయింట్మెంట్స్ ఇవ్వచ్చు. నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ప్రధానంగా పప్పుల ధరలు ఆకాశాన్నంటేశాయి. 2 కిలోల కోడి మాంసం కంటే కిలో కందిపప్పు ధరే ఎక్కువగా ఉంది. కడుపు నిండా కనీసం పప్పన్నం తినే పరిస్థితి లేదని సామాన్యులు వాపోతున్నారు. రంగంలోకి దిగిన కేంద్రం పరిస్థితిని సమీక్షించింది. పప్పుల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. సామాన్యుడికి ధరాఘాతం తప్పడం లేదు. ఉల్లిఘాటు నుంచి పూర్తిగా ఉపశమనం లభించకముందే పప్పుధాన్యాల ధరలు మండిపోతున్నాయి. కందిపప్పు మరీ అందనంత ఎత్తుకు ఎగబాకింది. దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర సరాసరిన కిలో 190 రూపాయలకు చేరింది. వినియోగదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గతేడాది 85 రూపాయలుగా ఉన్న కిలో కందిపప్పు ఇప్పుడు 190 రూపాయలకు చేరింది. ఇది ప్రస్తుతం 2 కిలోల కోడి మాంసం ధర కంటే ఎక్కువేనని ధరల పట్టిక ద్వారా స్పష్టమవుతోంది. పెసరపప్పు కూడా గతేడాది 99 రూపాయలుంటే ఇప్పుడు 187 రూపాయలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రభుత్వాల తీరు కూడా ధరాభారానికి కారణంగా కనిపిస్తోంది. విదేశాల నుంచి తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్న కందిపప్పు పోర్టుల్లో పెద్ద ఎత్తున నిల్వ ఉన్నా స్థానికంగా ఒకేసారి దాదాపు 30,000 క్వింటాళ్ల కొనుగోళ్లకు ఆంధ్ర, తెలంగాణ పౌర సరఫరాలు సిద్ధమయ్యాయి. ఫలితంగా బహిరంగ మార్కెట్లో 20 రోజుల క్రితం 150 రూపాయలుగా ఉన్న కిలో కందిపప్పు ఇప్పుడు 180 నుంచి 200 రూపాయల వరకు అమ్ముతున్నారు. పండుగ వేళ పప్పుల ధరలు దడపుట్టిస్తున్నాయని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1000 రూపాయలు పట్టుకపోతే 2 కిలోల పప్పు, 1 కిలో నూనె, 1 కిలో బియ్యం తెచ్చుకోవడానికి అక్కడికే అయిపోతుంది. 50 రూపాయలు ఉన్న రేటు ఇప్పుడు 200లకు వచ్చింది. మినపప్పు కూడా అదే రేటు. తినాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. 70-76 ఉండే పప్పు ఈరోజు 200 కిలో ఉంది. ఒక నెల సరుకులు అప్పుడు 3000కు వచ్చేది, ఇప్పుడు 6000, 7000, 10,000 కూడా వస్తుంది. టిఫిన్ల కన్నా పావు కిలో పప్పు వేసుకునేటోళ్ళు ఇప్పుడు అర్ధ పావు వేసుకోవాల్సి వస్తుంది. అర్ధ కిలో వేసుకునేటోళ్ళు పావు కిలో పప్పు వేసుకోవాల్సి వస్తుంది. కంప్లీట్ పప్పులతోనే కదా మనకు కొంచెం వచ్చేది ఎనర్జీ, అదే లేదు కదా. కూరగాయలు చూస్తే 70-60, ఇది చూస్తే 150-180 రూపీస్. ఎట్లా తింటారు చెప్పండి? ఏం లేవు, మంచి దినాలు ఏం లేవండి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ర్యాకెట్లా దూసుకువెళుతున్న కందిపప్పు ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని అంతర్మంత్రిత్వ శాఖల బృందం నియంత్రణ చర్యలు చేపట్టింది. 500 కోట్ల ధరల స్థిరీకరణ నిధితో పాటు ముంబై సమీపంలో జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు వంటి చోట్ల ఉన్న నిల్వలను వినియోగించుకోవాలని రాష్ట్రాలను కోరింది. We request the states which are in need to start lifting the quantities which are available. Further quantities over the next few days will also be imported into the country. We've also decided to invoke our price stabilization fund, and therefore the handling charges at the port, the transportation charges, milling and the processing charges, in order to make the price of the pulses more affordable, will be borne out of the price stabilization fund itself. It will also have some impact on cooling down the prices as far as pulses are concerned. దేశంలో 2 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాల కొరత కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమన్న జైట్లీ తక్షణమే 2,000 టన్నులు దిగుమతి చేసుకోనున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల అమలుకు ఆధార్ను అనుసంధానం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. ఆధార్ కార్డు లేనంత మాత్రాన ఎవరూ నష్టపోరనే హామీ ఇవ్వగలరా అని నిలదీసింది. ఆధార్ను ప్రామాణికంగా చేస్తారా అని ప్రశ్నించింది.
ఆధార్ అంశం విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వెళ్లనున్న నేపథ్యంలో కేంద్రం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి మరోసారి వాదనలు వినిపించారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకే ఆధార్ను స్వచ్ఛందంగా వాడుకునేందుకు అనుమతి అడుగుతున్నామని వివరించారు. ఆధార్ తప్పనిసరి కాదని ఇప్పటికే సుప్రీం చెప్పినందున ప్రజలు తమ గుర్తింపు నిమిత్తం స్వచ్ఛందంగా వాడుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఆధార్ లేదనే కారణంతో ఎవరికీ ప్రభుత్వ ప్రయోజనాలను దూరం చేయబోమనే ప్రమాణ పత్రాన్ని ఈ రోజు ఉదయం 10:30కు సమర్పిస్తామని తెలిపారు. పౌర సరఫరాల వ్యవస్థలో అక్రమాల నిరోధానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే అక్రమాలకు అడ్డుకట్ట వేయగలమన్న ఆయన సంక్షేమ పథకాల్లో సన్నబియ్యం పథకమే ప్రతిష్టాత్మకమన్నారు. పౌర సరఫరాల శాఖలో అక్రమాలు జరిగితే ప్రజలు సమాచారం ఇచ్చేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్న ఈటెల పదే పదే అక్రమాలకు పాల్పడితే డీలర్షిప్ రద్దు చేసేలా చట్టం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రజలు ఎక్కడికక్కడ పట్టించుకొని ఇగో నాకు 6 కిలోల బియ్యం రావాలి నెలకు నాకు ఎందుకు ఇస్తలేమని అడిగే పద్ధతి, నాకు కిలో పప్పు రావాలి నెలకు నాణ్యతతో కూడిన పప్పు నాకు ఎందుకు ఇస్తలేమనే పద్ధతి, నాకు షుగర్ రావాలి 1/2 కేజీ నాకు ఎందుకు ఇస్తలేమనే పద్ధతి. మీరు కనుక అట్లా డిమాండ్ చేయకపోతే అట్లా చైతన్యం కాకపోతే ఇది నిలువరించడం కష్టం అని చెప్పి భావిస్తాను. దయచేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఎక్కడ కందిపప్పు ప్యాకెట్లు కట్ చేయబడి దాన్ని మార్చబడి ప్యాకెట్లు బయట కనబడ్డా మాకు సమాచారం ఇవ్వండి. ఎక్కడ బియ్యం అక్రమంగా అమ్మబడ్డా మాకు సమాచారం ఇవ్వండి. ఎక్కడ బియ్యం రీసైక్లింగ్ జరిగినా మాకు సమాచారం ఇవ్వండి. తెలంగాణలో తెలుగుదేశానికి ముందు మంచి రోజులు వస్తాయని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా పార్టీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కార్యకర్తలను ఉత్సాహపరిచిన ఆయన తెరాస సర్కారు వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో విఫలమైన తెరాస ప్రభుత్వంపై అధికార పార్టీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి ఉందని చెప్పుకొచ్చారు. ఈ రోజు ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే ఘోరంగా ఫెయిల్ అయింది. ఈ రోజు అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోక ఉన్న బడ్జెట్ ను సరైన రీతిలో ఖర్చు పెట్టలేకపోతుంది. రైతులలో ఫెయిల్ అయ్యారు. కొత్త ఇల్లు లేవు, 400 ఇస్తాట ఇంటి ఊరికొకటి వస్తుంది. ఇంటింటికి ఉద్యోగం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేస్తున్నాడు, అది పక్కకు పెట్టాడు. ఎస్సీ ఎస్టీల భూములన్నా ఎడమైనా తెలివై ఘోరమైన పరిస్థితి ఉన్నది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతులకు సాగునీరు విడుదల చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సాగునీటి కొరతతో వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉందన్న ఆయన ప్రభుత్వం స్పందించకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హైదరాబాద్లో హెచ్చరించారు. లెవీ సేకరణపై కేంద్రం తీరుతో తెలంగాణలో 3000 బియ్యం మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆయకట్టు విషయంలో నల్గొండ జిల్లా వరకే 1,00,000 ఎకరాలు స్టాండింగ్ క్రాప్ వరి పంట ఎండిపోయే సీరియస్ ప్రమాదం ఉంది. ఇమ్మీడియట్ గా నాగార్జున సాగర్ ఎడమ కాలంలో నీటిని విడుదల చేసి ఈ 1,00,000 ఎకరాల వరి పంటని సేవ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే విధంగా ఆ ప్రాంతంలో చెరువులని కూడా నింపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ కారణంగా నైనా వాళ్ళు చేయకుంటే రైతులు చాలా ఆందోళనకరమైన మూడ్ లో ఉన్నారు. రాష్ట్రంలో 13,000 హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో జరిగిన ఔషధ మొక్కలు సుగంధ ద్రవ్యాల బోర్డు సమావేశంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రభుత్వ ఫార్మసీ ప్లాంట్ ఏర్పాటు ద్వారా సుగంధ, తులసి, కలబంద, మారేడు, వేప వంటి మొక్కల పెంపకాన్ని చేపడతామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆసుపత్రుల్లో వివిధ వైద్య పరీక్షల్ని ఉచితంగా అందించనున్నట్లు కామినేని తెలిపారు. పిహెచ్సిలో మనం 8 స్పెసిఫిక్ టెస్టులు పిహెచ్సిలో, సిహెచ్సిలో 192, సిహెచ్సిలో 1156, పిహెచ్సిలో 8 టెస్టులు ఫ్రీగా, 192 సిహెచ్సిలో 23, 31 ఏరియా అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో 42, అల్ట్రాసౌండ్ కూడా దాన్ని కూడా ఫ్రీగా చేస్తున్నారు. దసరా, దీపావళి పండుగ రద్దీకి అనుగుణంగా మరిన్ని అదనపు రైళ్లు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌర సంబంధాల అధికారి ఉమాశంకర్ తెలిపారు. ఇప్పటికే 154 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామన్న ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎప్పుడూ నడిచే రైళ్లకు అదనపు బోగీలను జత చేసినట్లు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ సహా ముఖ్య నగరాల్లో అదనపు బుకింగ్ కౌంటర్లు తెరుస్తున్నట్లు చెప్పారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు
కోచెస్ని కూడా యాడ్ చేయడం జరిగింది. సుమారుగా 26,000 బెర్తుల్ని అందుబాటులోకి తీసుకొచ్చాం ఇప్పటి వరకు. షార్ట్ డిస్టెన్స్ ట్రైన్స్ అంటే ఇంటర్సిటీ ట్రైన్స్ లో కూడా సుమారుగా 80,000 అదనపు సీట్లని యాడ్ చేయడం జరిగింది. డబుల్ డెక్కర్ సర్వీసెస్ ని ప్రత్యేకించి 16, 18, 20, 22, 24 తేదీల్లో కాచిగూడ నుంచి మల్కాజిగిరి మీదుగా విజయవాడ మీదుగా గుంటూరుకు ప్రవేశపెట్టడం జరిగింది. హైదరాబాద్ బాహ్య వలయ రహదారి మరోసారి నెత్తురోడింది. రాజేంద్రనగర్ అప్పాకూడలి సమీపంలో మినీ డీసీఎంను భారీ కంటైనర్ ఢీకొట్టిన ప్రమాదంలో 3 చనిపోయారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మెదక్ నుంచి స్క్రాప్ లోడ్తో బహదూర్పురా వస్తున్న డీసీఎం టైర్ పగలటం వల్ల డ్రైవర్తో పాటు అందులోని వారు కిందికి దిగి మరమ్మతులు చేస్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ అదుపు తప్పి ఢీకొట్టింది. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రి శవాగారానికి తరలించారు. క్షతగాత్రులకు రాజేంద్రనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులను మెదక్ జిల్లా ఆందోళనకు చెందిన రాజు, బాపుజాన్, అస్గర్ అలీలుగా గుర్తించారు. తిరుమల శ్రీనివాసుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి తిరువాభరణాలతో అలంకార భూషితుడైన మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా పెదశేష వాహనంపై విహరించారు. భక్తులు గోవింద నామస్మరణలతో కర్పూర హారతులు పట్టారు. ఈ ఉదయం చినశేష వాహనంపై విహరించనున్న తిరుమలేశుడు రాత్రికి హంస వాహనంపై ఊరేగనున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శ్రీశైల భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కుడి చేత జపమాలను, ఎడమ చేత కమండలాన్ని ధరించి పురవీధుల్లో భక్తులకు అభయ ప్రదానం చేశారు. గ్రామోత్సవంలో మహిళల కోలాటాలు, చెక్క భజనలు, కళాకారుల విన్యాసాలు కనువిందు చేశాయి. తెలంగాణ బతుకు చిత్రాన్ని తెలిపే బతుకమ్మ వేడుకలు మూడో రోజు తీరుక్క పూల పరిమళాల నడుమ వైభవపేతంగా సాగాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రభుత్వం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న వేడుకల్లో మహిళలు నృత్యం చేశారు. మెదక్ జిల్లా పటాన్చెరు మండలం భానూర్ బీడీఎల్ టౌన్షిప్లో జరిగిన సంబురాల్లో ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి కోలాటమాడారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి వీక్లీ మార్కెట్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో తెరాస ఎంపీ కవిత పాల్గొన్నారు. బాల్య వివాహాలు నిర్మూలించి పిల్లల్ని చదివిస్తామని ఈ ఏడాది బతుకమ్మల సాక్షిగా ప్రతినబూనాలని కవిత పిలుపునిచ్చారు. నూరు నోములు నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు. ఉత్తరప్రదేశ్లో జరిగిన దాద్రి ఘటన, ముంబైలో పాకిస్తానీ గాయకుడు గులాం అలీ కార్యక్రమం రద్దు చేసేందుకు కారణమైన పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడారు. 2 ఘటనలు దురదృష్టకరమన్న మోదీ ఈ విషయంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని బంగాల్ పత్రిక ఆనంద్ బజార్ ముఖాముఖిలో స్పష్టం చేశారు. 2 ఘటనలపై కేంద్రాన్ని తప్పుపట్టడం వెనుక తర్కమేమిటని ప్రశ్నించిన ఆయన ఈ విషయాల్లో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ భారతీయ జనతా పార్టీ లౌకికవాదాన్ని వీడబోదన్న మోదీ దాద్రి వంటి ఘటనలకు తమ పార్టీ ఎప్పటికీ మద్దతు ఇవ్వబోదని స్పష్టం చేశారు. చాలా ఆలస్యంగా స్పందించారంటూ మోదీ ఖండనను బీహార్ మహాకూటమి నేత లాలూ ప్రసాద్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రధాని ప్రకటన వ్యక్తిని కొట్టి క్షమించాలని కోరినట్లుందని ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్, భాజపా మోదీని వేర్వేరుగా చూడలేమని, వారంతా ఒక్కటేనని లాలూ వ్యాఖ్యానించారు. యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న బీహార్ పోరులో రెండో విడత పోలింగ్ కు రంగం సిద్దమవుతోంది. రేపు పోలింగ్ జరిగే 32 నియోజకవర్గాల్లో ప్రచారానికి తెరపడింది. ఈ నియోజకవర్గాల్లో 32 మంది మహిళలు సహా 458 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 85,86,704 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం 8,849 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర పారామిలిటరీ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్న ఈసీ నక్సల్ ప్రాబల్యం ఉన్న 23 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ 32 నియోజకవర్గాల్లో 2010 ఎన్నికల్లో జేడీయూ 19, భాజపా 10, ఆర్జేడీ 2 స్థానాల్ని దక్కించుకోగా ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో ప్రయోజనానికి తగిన ప్రతిఫలం కింద వ్యాపార లావాదేవీల దుమారం మరువక ముందే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజస్థాన్లో 45,000 కోట్ల రూపాయల విలువైన 653 గనులను వేలం లేకుండా అక్రమంగా కట్టబెట్టారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. ఈ కుంభకోణంపై సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సహా పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ ఢిల్లీలో కాగ్ కేంద్ర విజిలెన్స్ కమిషన్లను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే అరెస్టైన రాజస్థాన్ గనుల శాఖ కార్యదర్శి అశోక్ సింఘ్వీని బలి పశువును చేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.